గౌరవనీయులు, నా సహచార మంత్రివర్యులు, నా ఆప్తమిత్రులు పొన్నం గారు, రాఘవన్న గారు, చైర్మన్, ఎండి యాస్మిన్ గారు, జిల్లా కలెక్టర్ గారు హైమవతి గారు, సిపి గారు, ప్రియమైన ఆయిల్ ఫెడ్ అధికారులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, ఆయిల్ ఫామ్ను గురించి కొంతైనా తెలుసుకొని లోకానికి చెప్పాలని కేవలం మంత్రుల మధ్య, కార్యదర్శుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య ఉండేటటువంటి సెక్రటరియట్ ప్రెస్ కూడా ఈరోజు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఆయిల్ ఫెడ్ తరఫున, వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్థానిక విలేకరులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియమైన రైతు సోదరులకి ధన్యవాదాలు. ఇంకా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు గద్వాలు ఉన్నారు. ఆయన టైం అడిగాము, టెంటేటివ్గా 22 అనుకున్నాము. ఏదైనా చేంజ్ ఉంటే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము. 22వ తారీఖున ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ నెర్మెట్ట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మహబూబ్నగర్ నుంచి, నిర్మల్ నుంచి, కరీంనగర్ నుంచి మొత్తాన్ని అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మా ఆయిల్ ఫెడ్ని ఆదేశించి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. అందుకని ఇది హైదరాబాద్కి, తెలంగాణకి కేంద్ర ప్రాంతం. ఇది అంటే సిద్దిపేటకి ఏ పక్కన చూసుకున్నా కూడా తెలంగాణ సమాన దూరంలో ఉంటుంది, కుడి ఎడంగా. కొత్తగూడెం జిల్లా తప్ప కొద్దిగా అన్ని జిల్లాలకి తెలంగాణకి సెంటర్ పాయింట్లో సిద్దిపేట ఉంటుంది. అందుకనే ఈ ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం చేస్తే తెలంగాణలో పండేటటువంటి పంట ఎక్కడా కూడా ఒక్క గెల కూడా నష్టపోకుండా రైతుకి కృషి చేసేటటువంటి, ప్రాసెస్ చేసేటటువంటి విధానం ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడే ముఖ్యమంత్రి గారిని అడిగి రిఫైనరీ కూడా, ఇప్పుడు వరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. క్రూడ్ ఆయిలే దీన్ని తయారు చేస్తుంది. క్రూడ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మనకి విజయ బ్రాండ్ తోటి మనకు అమ్ముతున్నారు. ఆ పరిస్థితి కూడా ఉండకూడదని చెప్పి రిఫైనరీ కూడా ఆ రోజే శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా సుమారు 40 కోట్ల రూపాయలు అవుతుంది. శ్రీకాంత్ గారు చెప్పారు, ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన విద్యుత్ శక్తి కూడా మేము ఎవరిని అడగాల్సిన పని లేదు, మేమే తయారు చేసుకునేటటువంటి అవకాశం. అంటే మన రైతులు పండించినటువంటి గెలల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ద్వారానే పవర్ జనరేట్ చేస్తాం. అవసరమైతే మాకంటే మిగిలిన పవర్ని మళ్ళీ రైతాంగానికి ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నా కోరిక ఒకటే, కలెక్టర్ గారు చెప్పినట్లుగా క్రాప్ డైవర్సిఫికేషన్ కాకపోతే భవిష్యత్తులో రైతాంగం బాగా నష్టపోతుంది. ఇప్పుడు మా బాలకృష్ణ చెప్పారు, ఆయన వరి పొలం వేశాడు కానీ గుండె దడదడ అంటుంది. నీటి సమస్యతోటి పాటు, రేపు వడగళ్ల వానలతోటి పాటు, మార్కెటింగ్ తోటి పాటు అనేక సమస్యలు వరిని వెంటాడుతున్నాయి. మనకి నీటి సౌకర్యం బోరేసినా, లిఫ్ట్ వేసినా, ఏది వేసినా వరేసేటటువంటి అలవాటు వచ్చింది. గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వరేసేవాళ్ళం కాదు, ఓన్లీ డ్రై క్రాప్స్ కానీ హార్టికల్చర్ కానీ వేయాలి. మళ్ళీ ఆ పద్ధతులకి మనం వెళ్ళకపోతే మనం రైతులకు నష్టం చూపించిన పడుతాం. మేము ప్రభుత్వంలో ఉన్నా నేను నిక్కచ్చిగా చెప్తున్నా, లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళండి, కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళండి. వరి కేంద్రం స్పష్టంగా చెప్పింది మొన్న, మేము మీ దగ్గర నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదు, మేము బియ్యం కొనము, మీ ఇష్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మీకు తెలుసు, భారతదేశంలో ఈ సంవత్సరం అత్యధికంగా వరి పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ. ఈవెన్ రబీలో కూడా మనమే నెంబర్ 1 ఉన్నాము. ఎప్పుడూ లేదు హిస్టరీలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఈవెన్ పంజాబ్, పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత వరి పంట లేదు. ఎందుకంటే మన రైతులకి అవకాశం వచ్చింది. భూగర్భ జలాలు, వర్షాలు నిక్కచ్చిగా ఉండటం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బోనస్ ప్రకటించటం, ఎంఎస్పికి ఎన్ని లక్షల క్వింటాలైనా కొనటం, రైతుకి కొద్దిగా వెసులుబాటు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వరేస్తున్నారు.
భవిష్యత్తులో అది రైతుకి కష్టం, ప్రభుత్వానికి కష్టం, అందరికీ కష్టాలు తెచ్చే పరిస్థితి ఉంది. అందుకనే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇమీడియట్గా కావాలంటే ఆయిల్ ఫామ్ తప్ప తెలంగాణకు సూట్ అయ్యేటటువంటి పంట అర్జెంటుగా ఇంత ఆదాయం వచ్చే పంట లేదు. అందుకనే నేను కూడా నా వరి పొలం 50 ఎకరాలు తీసేసి ఆయిల్ ఫామ్ వేసుకున్నా. ఇప్పుడు ఇక్కడుండి కూడా నా వ్యవసాయం నేను చేసుకుంటున్నా. కాబట్టి రైతులందరూ బాలకృష్ణ మాదిరిగా ధైర్యంగా, ఆయన ఒక దళిత రైతు అయి ఉండి కూడా ఆయనకున్న 18 ఎకరాలని 10 ఎకరాలు ఫామ్ ఆయిల్ వేసి ఇప్పుడు కారు కట్టింగులు తీసుకుండు. వీళ్ళందరూ వచ్చి నా తోటలో చూసిన వాళ్ళే. గత 7-8 సంవత్సరాలుగా అన్ని జిల్లాల వాళ్ళు కూడా ప్రతిరోజు నా తోటలోకి వచ్చి వాళ్ళు మొక్కలు పెట్టుకునే అవకాశం వచ్చింది. నా కోరిక ఒక్కటే, తెలంగాణ పచ్చబడాలన్నా, తెలంగాణ వాతావరణ మార్పులు రావాలన్నా, తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ పాత పద్ధతుల్లో పచ్చగా పరివిడెళ్ళాలంటే అర్జెంటుగా ఆయిల్ ఫామ్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకనే మా ఎండీ గారు చెప్పినట్లుగా 50,921 రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం. మొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ నామినల్ రేటు తోటి ఇస్తాం. డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం. ఆయన చేతికి పంట వచ్చేదాకా ఆయన చేతిలో నుంచి ₹1 పడకుండా పెట్టుబడి ఇస్తున్నాం. ఇంకా ఇందాక నేను చూపించా, వరి పొలంలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, మొక్కజొన్నలో వేసుకోవచ్చు, కూరగాయల్లో వేసుకోవచ్చు. మీరు ఏ పంటలోనైనా సరే ఈ మొక్కను బాతి పెట్టండి. ఒకరోజు అటు ఇటు నీళ్లు ఇవ్వకపోయినా, మందు వేయకపోయినా మిమ్మల్ని ఏం అడగదు. మీరు నమ్మకంగా ఇస్తేనేమో బాలకృష్ణ మాదిరిగా త్వరగా పంట వస్తుంది, లేటుకి ఇస్తే లేటుగా వస్తుంది. కాబట్టి రైతు చేతిలోనే ఉంది. ఇది ఇప్పుడు 10 టన్నులు బండేవాళ్ళు ఉన్నారు, 12 టన్నులు బండేవాళ్ళు ఉన్నారు. మా దగ్గర అయితే ఎస్సీ రైతులు, అదేవిధంగా గిరిజన రైతులు 16, 17 టన్నులు బండిచ్చే రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పశువులు అందుట్లోనే పెట్టుకోవటం, ఆ పెంట వేయటం, వాళ్ళే సొంతంగా వ్యవహారం చేసుకోవటం, జాగ్రత్తగా చేసుకునేటటువంటి రైతులకి 15, 16 టన్నులు వస్తుంది. నేను మంత్రి అయ్యే రోజు తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసి ఈ ఫ్యాక్టరీకి సంతకం పెట్టే రోజున 12,000 చిల్లర ఉంది టన్ను. నేను కేంద్ర ప్రభుత్వం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ వేయించి ఇప్పుడు 21,546 రూపాయలు ఉంది. రేపు భవిష్యత్తులో నాకు 25,000 మినిమం గ్యారంటీ ప్రైస్ కావాలని మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని పదే డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అత్యధికంగా పామాయిల్ వేసినటువంటి రాష్ట్రాల్లో నా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాల్లో ఇంకా సుమారు కనీసం 4 లక్షల ఎకరాలు, నేను 10 లక్షలు ఉంది నా కోరిక, కానీ మా వాళ్ళు అంత పెద్దగా ఏపీయట్లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్లందరినీ నిన్న కూడా కాన్ఫరెన్స్లో చెప్పాను, మనం ఉన్న కాలంలో ఎంతమంది రైతుల్ని సంతోషంగా ఉంచగలిగామనేది మీ ఉద్యోగానికి, మా మంత్రి పదవికి గీటురాయి. కాబట్టి వాళ్ళ కష్టాల నుంచి తప్పించాలన్నా, వాళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఇవ్వాలన్నా, వాళ్ళ పిల్లలు పాపలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఆ గ్రామాలు పచ్చగా పరివిడిల్లి సంతోషంగా ఉండాలన్నా హార్టికల్చర్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయాలి. హార్టికల్చర్లో నేను కోకో వేసుకున్నా, వక్కేసుకున్నా, జాజ్ వేసుకున్నా, నా తోటలో సపోటా ఉంది, నిమ్మ ఉంది, మామిడి ఉంది. బాలకృష్ణ మాదిరిగానే పోతంతా రాలిపోయింది. సపోటా మొత్తం కోతులు తెంపేస్తుంటాయి.